వీక్షకులకు నమస్కారం. వరంగల్ జిల్లా దేవనూరులో 1925 ఏప్రిల్ 16న బిరుదురాజు రామరాజు గారు జన్మించారు. మడికొండలో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు హనుమకొండలో ఉర్దూ మీడియంలో చదివారు. నిజాం కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో BA అభ్యసించారు. చిన్నప్పటి నుంచి రామరాజులో దేశభక్తి మెండు. 1947 ఆగస్టు 10న గౌలిగూడ దగ్గర సత్యాగ్రహం చేసి చంచల్గూడ జైలులో 3 నెలలు కారాగారవాసం అనుభవించారు. నిజాం పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా 1947 సెప్టెంబర్ 2న కళాశాల విద్యార్థులు ఊరేగింపు జరిపారు. అందులో రామరాజు అగ్రభాగాన నిలిచి లాఠీ దెబ్బలు తిన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో MA తెలుగు చదివారు. 1950లో తెలుగు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలి ఆంధ్రాభ్యుదయోత్సవాలు రామరాజు ఆధ్వర్యంలో జరిగాయి. వాటికి మామిడిపూడి వెంకట రంగయ్య, సురవరం ప్రతాపరెడ్డి, విశ్వనాథ, శ్రీశ్రీ, దాశరథి వంటి మహామహులు అతిథులుగా ఆహ్వానించారు. రామరాజు 1951లో పార్ట్ టైం లెక్చరర్గా సైఫాబాద్, సికింద్రాబాద్ కళాశాలల్లో పనిచేశారు. 52లో పూర్తిస్థాయి అధ్యాపకులయ్యారు. ఆ ఏడాదిలోనే దేశమంతటా తొలి ఎన్నికలు జరిగాయి. శాసనసభకు పోటీ చేయాలని రామరాజును బూర్గుల రామకృష్ణారావు కోరారు. అయితే సాహిత్యంలోనే కొనసాగాలని సురవరం ప్రతాపరెడ్డి సూచించారు. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రాసి ఉత్తీర్ణులై జిల్లా పంచాయతీ అధికారిగాను రామరాజు గారు శిక్షణ పొందారు. అప్పుడు సురవరం గోలకొండ పత్రికను వదిలి ప్రజావాణి నడుపుతున్నారు. ఆ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉన్న రామరాజు ప్రతాపరెడ్డిని సలహా అడిగారు. తెలుగు అధ్యాపకులుగానే చేరాలని సురవరం గారు సూచించారు. జానపదం కూడా ఒక సాహిత్యమేనా అనుకుంటున్న కాలంలో అప్పటి కమిటీ పెద్దలను ఒప్పించి తెలుగు జానపద గేయ సాహిత్యంపై రామరాజు గారు పరిశోధన చేపట్టారు. తెలంగాణ ఊర్లన్నీ తిరిగి వేలాది జానపద గేయాలను సేకరించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, మద్రాసు తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ ముద్రిత గేయ పుస్తకాలను సంపాదించారు. తెలుగు నేల నలుమూలలు తిరిగి జానపద కళాకారులు, గాయకులను కలిసి వారితో పాటలు పాడించి రికార్డు చేసుకున్నారు. వారికి తగిన పారితోషికం అందించారు. 1955 జూలైలో తన తెలుగు జానపద గేయ సాహిత్యం సిద్ధాంత గ్రంథం సమర్పించారు. జానపద విజ్ఞానంలో అది ప్రామాణికమైన పరిశోధనగా గుర్తింపు పొందింది. రామరాజుకు ప్రత్యేక కీర్తిని తెచ్చిపెట్టింది. 1967 నుంచి 74 వరకు వరంగల్ స్నాతకోత్తర కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులుగా, అనంతరం కాలేజీ ప్రధానాచార్యులుగా రామరాజు గారు సేవలందించారు. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆ హోదాలో కొనసాగారు. స్వయంగా తాను గణనీయమైన పరిశోధనలు చేయడమే కాకుండా ఎందరికో మార్గనిర్దేశకులుగా నిలిచారు. ఉద్యోగ విరమణ తర్వాత దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలను సందర్శించి జానపద విజ్ఞానంపై ప్రసంగాలు చేశారు. ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. సి. నారాయణ రెడ్డి గారితో కలిసి రామరాజు కవితలు రాశారు. అప్పట్లో వారిద్దరూ రామనారాయణ కవులుగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పరిచి ఒక ఉద్యమంలాగా అన్ని జిల్లాల్లో సాహిత్య గోష్ఠులు, కవి సమ్మేళనాలు, పుస్తక ప్రచురణలు, వార్షికోత్సవాలు, కవి పండిత సత్కారాలు చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి 10 ఏళ్ల పాటు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా రామరాజు సేవలందించారు. సారస్వత పరిషత్ ఉపాధ్యక్షులుగా, ట్రస్టు సభ్యులుగాను ఉన్నారు. తెలంగాణ అంతటా తిరిగి పెద్ద సంఖ్యలో తెలుగు, సంస్కృత తాళపత్ర గ్రంథాలు, పదుల కొద్దీ శిలాశాసనాలు సేకరించారు. అముద్రితంగా ఉన్న 100 వరకు తెలుగు, సంస్కృత కృతులను వెలుగులోకి తెచ్చారు. 6 సంపుటాలుగా ఆంధ్రా యోగులు, సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ, చరిత్ర మరుగుపడిన మాణిక్యాలు, తెలుగు వీరుడు, తెలుగు జానపద రామాయణం, వీరగాథలు, యక్షగాన వాగ్మయం వంటి 20 గ్రంథాలను రామరాజు గారు వెలువరించారు. 2010 ఫిబ్రవరి 8న కన్నుమూశారు. జానపద సాహిత్యంలో ఆచార్య రామరాజు ముద్ర ఎన్నటికీ చెరగనిది.